ద రివల్యూషన్ దట్ యు హ్యావ్, మీకు కలిగిన ప్రత్యక్షత పరలోక సంబంధమైనవి నీ జీవితంలో విడుదలవటానికి తాళపు చెవి వలె పనిచేస్తుంది. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాలు, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి, అవి నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబట్టును చూడగలుగుతావంటే ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రత్యక్షత. నౌ ద రివల్యూషన్ ఈస్ ద కీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రత్యక్షత దేవుని రాజ్యం లేక పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిగా పనిచేస్తుంది. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 19. మీరందరు నాతోనే ఉంటే ఆమె చెప్పండి. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చాలామంది ఈ వచనం చదివి పేతురు పైన పరలోకాన్ని గేట్ మ్యాన్ అనుకుంటారు, కానీ అది కాదు అక్కడ అర్థం. పరలోక రాజ్యపు తాళపు చెవులు అంటే ఐఎమ్ గోనా గివ్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళపు చెవులు. ఏంటా తాళపు చెవి? ఏంటా తాళపు చెవి అంటే నీవు భూలోక మంది ఏది బంధిస్తావో పరలోక మంది అది బంధించబడుతుంది. మీకు కనపడిందా వచనం? మీరు భూలోక మందు దేనిని విప్పుతారో అది పరలోక మందు విప్పబడుతుంది. అంటే వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు సే ఏంటంటే దేవుని రాజ్యములో పరలోకములో మన కొరకు దేవుడు జరిగించే కార్యములు, మన ద్వారా దేవుడు జరిగించే కార్యములు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను లాస్ట్ వీక్ మీతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. మిరకిల్స్ ఆర్ క్రియేటెడ్ వాయిస్. అద్భుతములు 2 సార్లు సృష్టించబడతాయి. ఒకటి ఆత్మ పరిధిలో, రెండవది భౌతిక పరిధిలో. నీ భౌతిక పరిధిలో సృష్టింపబడక మునుపు ఆత్మ పరిధిలో దేవుడు దాన్ని పూర్తి చేసేస్తాడు, అది జరిగిపోద్ది. సో ఆత్మ పరిధిలో జరిగించబడినది నీవు గ్రహించగలిగినప్పుడు భౌతిక పరిధిలో అది నెరవేర్చబట్టు నువ్వు చూడగలుగుతావు. సో ఇప్పుడు నీ జీవితము పరలోక పరిధిలో ఆలోచిస్తే ఆరంభించబడి సంపూర్తి చేయి ముగించబడింది. అందుకనే ఆయన ఆదిలోనే అంతమును పిలిచేవాడై ఉన్నాడు. హీ కాల్స్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే హీ నోస్ ఎవ్రీథింగ్ కన్సర్నింగ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్. నీ జీవితం కొరకు ఆయన సృష్టించినవి, నీ ద్వారా చేయాలనుకున్నవి, నీ కొరకు నిర్ణయించినవి, అవన్నీ కూడా దేవుడు నీ జీవితం కంప్లీట్గా ప్రీ ప్లాన్. దేవుడు సంపూర్ణంగా ముందుగానే నీ జీవితం అంతా, నథింగ్ ఈజ్ సర్ప్రైజ్. నీ జీవితంలో జరిగేది ఏది కూడా దేవునికి సర్ప్రైజ్ కాదు. అదంతా కూడా పరలోకమందు నీ జీవితం దేవుడు ఆయన చాలా 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 అద్భుతంగా ఆయన డిజైన్ చేసి పెట్టాడు. నీకు ఆ డిజైన్, నీ జీవితం యొక్క డిజైన్, నీ భవిష్యత్తు యొక్క డిజైన్ నీకు కనపడేది ఎక్కడంటే దేవుని వాక్యంలోనే. సో ఇప్పుడు నేనేమంటానంటే ఇన్ ద స్పిరిచువల్ ఆత్మ పరిధిలో దేవుడు నీ జీవితం అంతా కూడా సంపూర్తి చేసి చాలా నీట్గా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, భవిష్యత్తును ఆయన నిర్మించి ఉండగా ఆ పరలోకమందు నీ జీవితమును ఆయన ఏ విధంగా చేశాడో ఆ ఆత్మ పరిధిలో, ఆ స్పిరిట్ రెల్మ్లో నీవు చూడగలిగితే అది నీ భౌతిక పరిధిలో నెరవేర్చబట్ట నీవు చూడగలుగుతావు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో కనుక ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పేతురుతో అంటున్నాడు, పేతురు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేసాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. నౌ ఐ హావ్ గివెన్ యూ ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్య తాళపు చెవులు నీకు ఇచ్చేసాను. ఇప్పుడు నువ్వు భూలోక మందు ఏది విప్పుతావో అది పరలోక మందు విప్పబడుతుంది. భూలోక మందు నువ్వు ఏది బంధిస్తావో అది పరలోక మందు బంధించబడుతుంది. అంటే యేసుప్రభు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే ఈ తాళపు చెవి నీకు ఇచ్చాను కనుక పరలోక మందు ఆల్రెడీ నేను కొరకు ప్లాన్ చేసిన సమస్తము కూడా భూలోక మందు నువ్వు నెరవేర్పులోనికి తీసుకొని రాగలుగుతావు. హల్లెలూయా. నౌ లిసన్, మీరందరూ నాతో ఉంటే ఆమె చెప్పండి. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మరొక ట్రాన్స్లేషన్లో ఏమని ఉంటుందంటే పరలోకమందు ఆల్రెడీ బంధించబడినది నువ్వు బంధిస్తున్నావు, పరలోకమందు ఆల్రెడీ విప్పబడినది నువ్వు విప్పుతున్నావు. అంటే వెన్ యూ లూజ్ సంథింగ్, నువ్వు ఇక్కడ ఏదైనా రిలీజ్ చేసినప్పుడు అది పరలోకమందు ఆల్రెడీ రిలీజ్ చేయబడినది. నువ్వు ఏదైనా బంధించినప్పుడు పరలోకమందు ఆల్రెడీ అది బంధించబడినది. అది ఎలా తెలుసు? ఎలా తెలుసు? దేవుని వాక్యంలో మన జీవితాన్ని గురించి అద్భుతమైన వాగ్దానాలు ఉన్నాయి. నీవు సమృద్ధిలో బ్రతకాలనేది దేవుని చిత్తం, ఆరోగ్యములో బ్రతకాలనేది దేవుని చిత్తం. నమ్ముతున్నవారు ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్ హల్లెలూయా. నీవు లేకుండా బ్రతకాలనేది దేవుని చిత్తం నీ జీవితంలో. అందుకని అన్నాడు, మిమ్మల్ని గూర్చి నీ ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునవి రాబో కాలమందు నిరీక్షణ కలుగు చేయుటకు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైన కావు. సో కాబట్టి దేవుడు మన ఎడల కలిగినవి ఆ సమాధానకరమైనవని, శ్రేష్టమైనవని, ఉన్నతమైనవని, అవన్నీ కూడా దేవుడు మన కొరకు కలిగిన ఆలోచనలు, ఉద్దేశములని
మనకు తెలుసు, ఆయన వాక్యం ద్వారా మనకు తెలుసు. సో అవన్నీ కూడా మన జీవితానికి సంబంధించి హీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెవెన్లీ రెల్మ్, పరలోక పరిధిలో ఆయన స్థిరపరిచాడు. వాటిని ఎట్లాగా ఈ భూలోక పరిధిలోనికి తీసుకొని రాగలవు నీవు? ఎట్లాగ తీసుకొని రాగలవు అంటే యూ నీడ్ ద కీ టు అన్లాక్ వాట్ ఈస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నీ పేరు మీద మీకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఆ బ్యాంక్ అకౌంట్కి నెట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి మీ 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 మనీ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే యూ నీడ్ ఏ పాస్వర్డ్. నీకు ఒక పాస్వర్డ్ కావాలి. లేదు మీరు ఒక ఏటీఎం కార్డ్ తీసుకొని మీరు ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్తే యూ నీడ్ ఏ పాస్వర్డ్, దానికి ఒక పిన్ మీరు ఎంటర్ చేయాలి. లేదు జస్ట్ మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇప్పుడంతా ఫోన్లో ఉన్న యాప్స్ ద్వారా చేసేస్తున్నారు, అది చేయాలన్నా కూడా యూ నీడ్ ఏ పాస్వర్డ్, ఎంపిన్ కావాలి. లేదు చాలామంది యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తారు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా యూ నీడ్ ఏ పాస్వర్డ్, దానికి ఒక కోడ్ ఉంటుంది, మీరు పెట్టుకున్న కోడ్ ఆర్ యువర్ థంబ్ ప్రింట్. సో ఏదో ఒకటి ఉంటుంది, దట్స్ హౌ. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ మీ అకౌంట్లో మనీ ఉన్నప్పటికీ మీరు పాస్వర్డ్ తెలియకపోతే మీ అకౌంట్ అయినా, చాలామంది పాస్వర్డ్లు మర్చిపోతారు, అవునా? దాన్ని 1-2 సార్లు టైప్ చేస్తారు, మూడోసారికి ఏమైపోద్ది అంటే బ్లాక్ అయిపోద్ది. అది బ్లాక్ అయిపోతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, కానీ తీయటానికి అవకాశం లేదు. మీరు లేచి వెళ్ళి మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ మీ యొక్క ఐడి ఇచ్చి మళ్ళీ దాన్ని మీరు లేకపోతే మీ చెక్ రూపంలో ఎట్లాగ ఇట్ టేక్స్ టైం. మీ పేరు మీద ఉన్న మనీ అట్లా ఆగిపోతే ఇఫ్ యూ ఫర్గాట్ ద పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ మర్చిపోయినా, ఆ పాస్వర్డ్ మీరు సరిగ్గా కీ ఇన్ చేయకపోయినా, మీ పేరు మీద డబ్బులు ఉన్నప్పటికీ ధనం ఉన్నప్పటికీ అవి మీకు రాకుండా ఎట్లాగా బ్లాక్ అయిపోతాయో, పరలోకమందు దేవుడు మనకు సంబంధించి మన గురించి మన జీవితాన్ని గురించి ఆయన సమస్తమును కూడా పరలోకమందు ఆయన స్థిరపరిచి ఉంచాడు. నమ్మిన వారు హల్లెలూయా. సో హౌ కెన్ ఐ అన్లాక్ ఇన్ టు దిస్ ఫిజికల్ రెల్మ్? దట్స్ మై క్వశ్చన్ నౌ. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినది ఎలాగ నువ్వు భౌతిక పరిధిలోనికి నీవు విడుదల చేయగలవు. అదే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ వచనం బాగా గమనించండి. 19వ వచనము, నీవు పరలోకమందు, నేను మధ్యలో నుంచి చదువుతున్నాను, నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును. మీకు కనపడుతుందా లేదా? మీరు అందరు నాతోనే ఉన్నారా లేదా? కెన్ హీర్ ఎ లౌడ్ ఆమేన్? ఆ మాట చదువుదామా అందరు నాతోనే ఉంటే? నీవు భూలోకమందు దేన్ని, అందరు చదవాలి, అందరు, ఎవ్రీవన్ ఓపెన్ యువర్ మౌత్. నువ్వు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును. తర్వాత భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అని చెప్పాడు. సో అది ఎలాగా? సో క్యాన్ ఎనీవన్ డూ దట్? ఎవరైనా చేసేయచ్చా? ఎవరైనా భూలోకమందు బంధించింది పరలోకమందు బంధించబడుతుందా? ఎవరైనా భూలోకమందు విప్పబడింది పరలోకమందు విప్పబడుతుందా? కాదు, ఎవరికైనా కాదు. ఎవరికైతే పరలోక రాజ్య తాళపు చెవులు ఇవ్వబడినవో, ఎవరికైతే పాస్వర్డ్ తెలుసో, ఎవరి దగ్గర అయితే ఆ కీ ఉంటుందో వారు మాత్రమే దాన్ని అన్లాక్ చేయగలుగుతారు. సో పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు ఆ స్టార్టింగ్ మాట చూడండి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు, అందరం చెప్దాం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేది. మరలా చెప్దాం, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. పేతురుకి దేవుడు ఏమి ఇచ్చాడంటే, పేతురుకి ఒక పాస్వర్డ్ ఇచ్చాడు, పేతురికి తాళపు చెవునిచ్చాడు. ఆ తాళపు చెవునిచ్చి నువ్వు భూలోక మంది ఏది విప్పుతుంది పరలోక మంది విప్పబడుతుంది, నువ్వు భూలోక మంది ఏది బంధిస్తుంది పరలోక మంది బంధించబడుతుంది. వాట్ ఈస్ దిస్ కీ నౌ? ఈ తాళపు చెవి ఏంటంటే పేతురుకి కలిగిన దర్శనము, దేవుడు అతనికి ఇచ్చిన తాళపు చెవి. హల్లెలూయా. నౌ లిసన్ టు మీ, ద రివల్యూషన్ దట్ యు హ్యావ్, మీకు కలిగిన ప్రత్యక్షత పరలోక సంబంధమైనవి నీ జీవితంలో విడుదలవటానికి తాళపు చెవి వలె పనిచేస్తుంది. నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాలు, మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైనవి, అవి నీ జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడును చూడగలుగుతావంటే ఓన్లీ వెన్ యూ హ్యావ్ ద రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రత్యక్షత. నౌ ద రివల్యూషన్ ఈస్ ద కీ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రత్యక్షత దేవుని రాజ్యం లేక పరలోక రాజ్యం యొక్క తాళపు చెవిగా పనిచేస్తుంది. దేవుడు నీకు ఇచ్చినవన్నీ, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి, దేవుడు నీ కొరకు ఆయన నిర్ణయించినవన్నీ కూడా ఎప్పుడైతే వాటిని నువ్వు గ్రహిస్తావో, వెన్ ఇట్ బికమ్స్ రివల్యూషన్. ప్రత్యక్షత అంటే ఏంటో తెలుసా? నేను లాస్ట్ వీక్
విశ్వాసం ఎలా కలుగుతుందో చెప్పాను, ప్రత్యక్షత వల్ల కలుగుతుందని చెప్పాను. ఎంతమంది గుర్తుంటే ఆమెను చెప్పండి. ప్రత్యక్షత అనేది విశ్వాసం యొక్క వాహనం అని చెప్పాను. వాక్య ప్రత్యక్షత వలన నీలో విశ్వాసం కలుగుతుంది. ప్రత్యక్షత ఎలా కలుగుతుందో చెప్పాను. ఐ థింక్ 4-5 విషయాలు చెప్పాను. గుర్తుంటే ఒకసారి కెన్ ఐ రిపీట్ దట్? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్ ఆర్ నో? హల్లెలూయా. నెంబర్ 1, రెవల్యూషన్ కమ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ వలన ప్రత్యక్షత కలుగుతుంది. రెండోది, రెవల్యూషన్ కమ్స్ త్రూ హోలీ కమ్యూనియన్. ప్రభు బల్లలో పాలు పొందటం వలన ప్రత్యక్షత కలుగుతుంది. నెంబర్ 3, మూడవది, మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యమును ధ్యానించడం వలన ప్రత్యక్షత కలుగుతుంది. మూడవది. నాలుగవది, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ప్రార్థన ఉపవాసం వలన ప్రత్యక్షత కలుగుతుంది. ఐదవది, ప్రాఫిటిక్ గైడ్స్, రీడింగ్ ప్రాఫిటిక్ గైడ్స్. మీరు ప్రవక్తల జీవితాలను, దైవజనుల యొక్క జీవితాలను మీరు చదవటం వలన మీలో ప్రత్యక్షత కలుగుతుంది. సో రివల్యూషన్ మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. ఓకే నౌ వాట్ ఈస్ రివల్యూషన్? ప్రత్యక్షత అనగా ఏంటి? నౌ డోంట్ ఫర్గెట్ దిస్. ప్రత్యక్షత అంటే యేసు చూచినట్లుగా చూడగలుగుట ప్రత్యక్షత. ఇఫ్ యూ కెన్ సీ ద వే గాడ్ సీస్, దట్స్ రివల్యూషన్. ఇఫ్ యూ కెన్ సీ ద వే గాడ్ సీస్. సో ఇప్పుడు ఒక ప్రతికూల పరిస్థితిని హౌ గాడ్ సీస్, దేవుడు ఎలా చూస్తాడు? ఒక లేమిలో, ఇప్పుడు కనాను వివాహంలో వారికి ద్రాక్షారసం అయిపోయింది. హౌ డిడ్ గాడ్ సీ? దేవుడు ఎలా చూచాడు? వారికి ఏమి లేదు, ద్రాక్షారసం అయిపోయింది, అవమానకరమైన పరిస్థితి. యేసు ప్రభు దగ్గరికి ఆయన తల్లి మరియ వచ్చి చెప్పినప్పుడు, అమ్మ నా సమయం ఇంకా రాలేదన్నాడు. కానీ ద్రాక్షారసం లేదు, కేవలం అక్కడ నీళ్లు మాత్రం ఉన్నాయి, 6 రాతి బాండ్లు ఉన్నాయి. కానీ ఆయన లేమి ఉన్నట్టుగా చూడలేదు. ఆయన ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కమాన్, హల్లెలూయా. ఆయన యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ చనిపోయిన ఆ పాపని ఎలాగ చూచాడు? ఆ పాప నిద్రించుచున్నట్టుగా చూచాడు. లాజరు చనిపోయినప్పుడు ఎలా చూచాడు? నిద్రించుచున్నట్టుగా చూచాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నప్పుడు, 5,000 మందికి పైగా మనుషులు ఉన్నప్పుడు, విస్తారమైన లోటు, వాస్తవంగా చెప్పాలంటే ఆ పరిస్థితిని ఆయన ఎలా చూచాడు? ఇంకా ఇది అందరూ తినగా మిగలగలిగిన రిసోర్స్గా దాన్ని చూడగలిగాడు. కమాన్, హల్లెలూయా. హౌ గాడ్ సీస్. దేవుడు ఒక వ్యక్తిని చూచినప్పుడు, ఒక పరిస్థితిని చూచినప్పుడు, లేక ఒక సందర్భాన్ని చూచినప్పుడు ఆయన ఎలా చూస్తాడో నీవు అలా చూడగలిగితే అదే ప్రత్యక్షత. హల్లెలూయా. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో ఎలా చూస్తున్నాడు దేవుడు? ఎలా చూస్తున్నాడంటే యూ విల్ నో ఇట్ ఫ్రమ్ ద వర్డ్, వాక్యంలో నుంచి. అసలు ఫస్ట్ టేక్ అబౌట్ యువర్ లైఫ్. మీ జీవితం గురించి చూడండి. హౌ గాడ్ సీస్ యూ. దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు? నీ జీవితం గురించి, నీ భవిష్యత్తుని గురించి, నీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గురించి. వాట్ ఈస్ గాడ్స్ సే? దేవుని యొక్క మాట ఏంటి? నీవు గనక దేవుడు చూచినట్లుగా చూడగలిగితే, దేవుడు నీకు కనపరుచినట్లుగా చూడగలిగితే, దట్ ఈస్ రివల్యూషన్. హల్లెలూయా. సో ఆ రివల్యూషన్ నీకు ఎప్పుడైతే వస్తుందో, దట్స్ వెన్ యూ రిసీవ్ ఫెయిత్. అప్పుడు నీకు విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు ఆ రోజున దైవజనుడు ఎలీషా అట్లాగే అతనితో పాటు ఉన్న దాసుడు, వారు తెల్లవారు లేచేసరికి కొండ చుట్టూ శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. అతను చూచి అన్నాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఎట్లాగా, మన చుట్టూ వీరందరూ ఉన్నారు అంటే, వెంటనే ఎలీషా ఏమన్నాడు? మన పక్షంలో ఉన్నవారు వారి పక్షంలో ఉన్న వారి కంటే అధికులై ఉన్నారు అన్నాడు. వీరిద్దరే ఉంది. చూశాడు. నౌ హీ సీయింగ్ ద వే గాడ్ సీస్. దేవుడు చూసినట్టుగా చూస్తున్నాడు. వెంటనే వాట్ ఈస్ ద ప్రేయర్ దట్ హీ ప్రేడ్ ఫర్ హిస్ సర్వెంట్? తన సేవకుని కొరకు ఎలీషా చేసిన ప్రార్థన గుర్తుందా? ప్రభువా, వీడు చూచినట్లుగా వీని కనులను తెరవచేయి. వెంటనే వాడు కనులు తెరవచేయగా పర్వతము చుట్టూ అగ్ని రథములు చుట్టుకొని ఉన్నట్టుగా కనపడింది. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. మీ జీవితాన్ని, మీ భవిష్యత్తును, మీ పిల్లల జీవితాన్ని, మీ జీవితంలో ఈరోజు మీ ఎదుట ఉన్న పరిస్థితిని మీరు దేవుడు చూడగలిగినట్లుగా చూడగలిగితే దట్స్ రెవల్యూషన్. అదే ప్రత్యక్షత. హల్లెలూయా. సో ఆ ప్రత్యక్షత నాకు ఎలాగొస్తుంది? దేవుడేమో అబ్రహాముని అనేక జనములకు తండ్రిగా చూస్తున్నాడు. అబ్రహామేమో సంతానం లేనివాడుగా చూసుకొచ్చున్నాడు. దేవుడు అబ్రహామును చూచినప్పుడు ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతతిని ఇచ్చినట్టుగా చూస్తున్నాడు. అబ్రహామేమో తన ఇంట్లో ఉన్న ఎలియాజరే అతనికి వారసుడు అవుతాడేమో అనుకుంటున్నాడు. సో గాడ్ ఈస్ ట్రైయింగ్ టు హెల్ప్ అబ్రహాం టు థింక్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుడు పలికిన మాటను అనుసరించి అబ్రహాం ఆలోచించాలని దేవుడు చూశాడు. ఎప్పుడైతే అబ్రహాముకి ఆ ప్రత్యక్షత కలిగిందో, ఏ ప్రత్యక్షత? దేవుడు చూచినట్లుగా అబ్రహాము చూడటం ఆరంభించాడు. అబ్రహాము కూడా విస్తారమైన సంతతి, ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతతి ఎప్పుడైతే అబ్రహాము కూడా చూడటం ఆరంభించాడో, అబ్రహాము ప్రొడక్టివ్గా మార్చబడటం ఆరంభించాడు. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. సో ఇఫ్ యూ కెన్ సీ ద వే గాడ్ సీస్, దట్స్ రెవల్యూషన్. దేవుడు చూచినట్లుగా, మర్చిపోద్ది మాట అమ్మ, మీరు మర్చిపోవద్దు. నీకున్న లేమి, నీకున్న ప్రతికూలత, నీకున్న బలహీనత, నీకున్న అసమర్థత, నీ ఎదుట ఉన్న ప్రతి ప్రశ్న, నీ ఎదుట ఉన్న ప్రతి సందేహము, యేసు ప్రభు ఆ పరిస్థితిలో ఉంటే హౌ డస్ హీ సీ ఇట్? ఆయన ఎలా చూస్తాడు? ఆయన ఆ పరిస్థితిని గురించి నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ విడుదలను గురించి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటి? దేవుడు చూచినట్లుగా నీవు చూడగలిగితే అది ప్రత్యక్షత. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. నా మాటలు అర్థమవుతుంటే బిగ్గరగా హల్లెలూయా. సో గనుక ఈ ప్రత్యక్షత ఎప్పుడైతే నీకు వస్తుందో, దేవుడు అంటున్నాడు ఆ ప్రత్యక్షతే నీ తాళపు చెవి, ఆ ప్రత్యక్షతే నీ తాళపు చెవి, ఆ ప్రత్యక్షతే నీ కొరకు రాయబడినవన్నీ కూడా విడుదల చేసేది, ఆ ప్రత్యక్షతే నీ పేరు మీద ఉన్నవన్నీ కూడా నీ యొద్దకు తీసుకొని వచ్చేది, ఆ ప్రత్యక్షతే నీ కొరకు నిర్ణయించబడినవన్నీ కూడా రిలీజ్ చేసేది. సో సో పీటర్ లిసన్ టు మీ. పేతురు విను, నీకు ఇది పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది నా తండ్రి బయలుపరిస్తే నీకు తెలిసింది. అంటే నా తండ్రి చూచినట్లుగా నీవు చూస్తున్నావు. ఆయన ఎలా చూశాడు? నేను క్రీస్తుని చూచాడు. నేను ఎలా చూస్తున్నాను? నేను క్రీస్తుని చూస్తున్నాను. నౌ యూ బిగాన్ టు సీ మీ. మిగిలిన వాళ్ళందరూ సేమ్ క్లాస్లో ఉన్న మిగిలిన స్టూడెంట్స్ అందరూ ఒకటి చూస్తున్నారు. ఏలియా అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్తలు అన్నారు, యోహాన్ అన్నారు, ఇంకా అందరి పేర్లు చెప్తున్నారు. బట్ పీటర్ ఈజ్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్. దేవుడు ఎలా చూస్తున్నాడో పేతురు అలా చూస్తున్నాడు. కారణం ఏంటంటే God has revealed something to Peter. వెంటనే యేసు ప్రభువు అన్నాడు, పేతురు, నౌ దిస్ ఈస్ ద కీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. పరలోక రాజ్యపు తాళపు చెవి ఇదే. ఏంటంటే నువ్వు భూలోక మంది ఏది విప్పుతావో అది పరలోక ముందు విప్పబడుతుంది, భూలోక ముందు ఏది బంధిస్తావో పరలోక మంది బంధించబడుతుంది. హల్లెలూయా, కమ్ ఆన్ ఎ లౌడ్ హల్లెలూయా. అయిపోయింది వర్తమానం. Now what is the most powerful thing that a man can have? ఒక మనుషుడు కలిగి ఉండగలిగిన ఉన్నతమైన ప్రత్యక్షత. నా పిల్లలకు పెళ్ళి అవట్లేదు పాస్టర్ గారు, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు పాస్టర్ గారు. కెన్ యూ సీ ద వే గాడ్ సీస్? దేవుడు చూడగలిగినట్లు చూడగలవా మీ పిల్లల జీవితాన్ని? నా భవిష్యత్తు నాకేం అర్థం కావట్లేదు అన్న, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. హలో, కెన్ యూ సీ యువర్ సెల్ఫ్ ద వే గాడ్ సీస్? నో, దట్ ఈస్ రివల్యూషన్. అదే ప్రత్యక్షత. నేను చెప్తున్నాను, ఆ ప్రత్యక్షత నీకేం చేస్తుంది? మరలా చెప్తున్నాను, నీ తాళపు చెవిగా మార్చబడుతుంది. ఆ ప్రత్యక్షతే నీ పరలోక బ్యాంక్ పాస్కోడ్. ఆ ప్రత్యక్షతే పరలోకమందు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటి యొక్క విడుదల చేసే తాళపు చెవి ఉంది. హల్లెలూయా. సో మేక్ షూర్ దట్ యు రిసీవ్ ద రివల్యూషన్. దేవుని వాక్య ప్రత్యక్షత మీరు పొందుకొనినప్పుడు అది మీకు తాళపు చెవిగా, మీ పేరు మీద ఉన్న సమస్తము, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన సమస్తము కూడా మీకు విడుదల చేయబడటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా.